ఇది కృప. సో, కృప అనే దానికి అర్థం ఏంటిది అంటే, అర్హత లేని వారికి అర్హత ఇవ్వడమే కృప. ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నట్లయితే, ఒక స్టూడెంట్‌కి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అతని యొక్క రిజల్ట్‌లో అతనికి 34 మార్కులొస్తే, ఆ టీచరు అతన్ని ఒక మార్క్ ఆ ఒక మార్క్ అంటే గ్రేస్ మార్క్ అంటారు. ఆ యొక్క గ్రేస్ మార్క్ ఇచ్చి అతన్ని పాస్ చేస్తాడు. అది ఇక్కడ ఎలాగుందంటే, అంటే ఆ టీచరుకి ఏం రాదు. అయినప్పటికీ ఆ పిల్లవాని మీద దయ చూపించి, అతనికి గ్రేస్ మార్క్ ఇచ్చి అతన్ని పాస్ చేస్తాడు. ఇదొక చిన్న ఉదాహరణగా మనం కృపను చేసుకుంటున్నాము. అలాగే ఇప్పుడు మనము బైబిల్‌లో ఎఫెసీ 2వ అధ్యాయము 8, 9 చూసుకున్నట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. దేవుని వరమే. ఆయన తన కుమారుని వలన మనకు అనుగ్రహించబడి ఉన్నది అని ఉంటుంది. ఎఫెసీ 2, 8, 9లో. ఇది ఎవరి విశ్వాసం ద్వారా? మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే. అంటే మనము పోయిన వారం చూసుకున్నట్లయితే మొత్తము శిలువ కార్యము, శిలువ ధ్యానం గురించి మనం అందరం ఒక్కొక్క మాట చెప్పుకున్నాం గదా! సో, మనము అపరాధముల చేతను, పాపం చేతను చచ్చిన వారమై ఉండగా, మనము క్రీస్తు ప్రేమలో ఏర్పరచుకోబడ్డాము. ఆయన కృప చేతనే మనము రక్షించబడ్డాము. ఆయన మనం విశ్వసించినప్పుడు ఆయన కృప చేతనే. ఇక్కడ కృప ఎందుకు అంటే మనకు అర్హత లేదు. మనం పరిశుద్ధులుగా లేము. మనం మనము క్షయులుగా ఉన్నాము. మనం పాపం చేసిన వారము. మనము దిగంబరులము, దిక్కులేని వాళ్ళము, దరిద్రులము. అయినప్పటికీ ధనవంతుడైన, అలాగే పరిశుద్ధుడైన, నిందారహితుడు, పాపారహితుడైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు తన కుమారుని అప్పగించుకున్నాడు కల్వరి శిలువలో. మనము బలియాగంగా సిలువలో అర్పించబడవలసి ఉండగా, తన కుమారుని చేత మనకు రక్షణ ఇవ్వడమే కృప. కృప యొక్క డెఫినిషన్ ఏంటిదంటే, మనకు అర్హత లేదు గాని, మనం పాపులుగా ఉన్నాము, తండ్రికి దూరస్తులుగా ఉన్నాము. అయినా ఆయన కుమారుని ద్వారా మనందరినీ విశ్వాసంలో ఆయన కృప చేత, కుమారుని కృప చేత మనందరినీ రక్షించుకున్నాడు. అదే, అదే కృప. మనం అర్హులం కాదు. కానీ ఆయన కృప చేత మనల్ని అర్హులుగా. మనం దరిద్రులము, మనల్ని పరలోకంలో ధనికులుగా చేసుకున్నాడు. అలాగే మనం పాపులము, మనల్ని పరిశుద్ధులుగా చేసుకొని ఉన్నాడు. మనం దిక్కులేని వారంగా ఉన్నాము. ఆయన ఇప్పుడు మనకు తండ్రిగా ఉన్నాడు. నిజంగా తన కుమారుని ద్వారా మనందరిని రక్షించుకున్నాడు. సో ఇదే నిజమైన కృప. సో ఇక్కడ కృప అనే విషయంలో చూసుకున్నట్లయితే, మనకు పౌలు విషయంలో చూసుకున్నట్లయితే, ఆయన ఎవరంటే యూదుడు. రోమా పౌరసత్వం కలిగిన వాడు. ధర్మశాస్త్రాన్ని బాగా చదివినవాడు. కానీ ఆ యొక్క స్టార్టింగ్ టైమ్‌లో చూసుకున్నట్లయితే క్రైస్తవులని ఎంతగానో హింసించేవాడు. అక్కడ స్టెఫెన్‌ని అక్కడ సమాజంలో అతన్ని చంపినప్పుడు మొదటి సాక్షిగా ఉన్నాడు పౌలు. అంత మాత్రమే కాదు గాని క్రైస్తవులు అనబడిన వారందరినీ, పురుషులను, స్త్రీలను బందీగా చేసి చెరసాలలో వేయించి వారిని మరణమంత మట్టుకు వారిని హింసిస్తూ వస్తున్నాడు. ఇట్టి ఇట్టి విధంగా ఉన్న పౌలుని ఒక దినాన దమస్కులో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఒక ఆకాశంలో ఒక ప్రకాశంగా, ఒక వెలుగుగా అక్కడ కనిపించాడు. కనిపించినప్పుడు అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, సౌలా సౌలా నన్ను ఎలా హింసించుచున్నావు అని చెప్పేసి. అక్కడేమంటున్నాడు సౌలు, ప్రభువా ఎవరు నువ్వు అంటున్నాడు. అప్పుడు అతనికి ఆ ప్రకాశమైన యొక్క వెలుగు చూసినప్పుడు అతనికి ఏమైంది? కళ్ళు అతని కళ్ళు ఆ యొక్క చూపుని కోల్పోయినాయి. అక్కడ అతని కళ్ళు ఆ యొక్క చూపుని కోల్పోయినాయి. తరువాత అననీయాకి చెప్తాడు. అననీయాకి ఏం చెప్తాడు? ఇక్కడ ఇట్లా సౌలు అనే అతను వ్యక్తి దమస్కులో అతనికి వెళ్ళేసి నువ్వు బాప్తిసం ఇవ్వు అని చెప్పినప్పుడు, అక్కడ చూసుకున్నట్లయితే ఆ యొక్క అంటే పూర్తిగా ఏది గర్వంతో నిండిన వాడు, ధర్మశాస్త్రాన్ని బాగా చదివిన వాడు, అంత క్రైస్తవులను ఎంతగానో హింసించిన వాడు, ఒక సమయంలో అక్కడ ఒక ప్రకాశమైన వెలుగు వచ్చినప్పుడు, అంటే అక్కడ క్రీస్తు ఒక వెలుగుగా వచ్చినప్పుడు, ఆ వెలుగు చూసినప్పుడు అక్కడ క్షణంలో ఏం జరిగిందంట? దాని కళ్ళు పూర్తిగా కనిపించట్లేదు. ఆ యొక్క సమయంలో అక్కడ ఆయన ఏం పొందుకున్నాడు అంటే, ఆ యొక్క మార్గంలో అక్కడ ఆయన శిక్ష పొందుకోలేదు. ఆ యొక్క కళ్ళు పోవడం కూడా ఏంటంటే దేవుని ఉద్దేశమే. ఎందుకంటే
పౌలుని ఒక సాధనంగా వాడుకోవాలని చెప్పేసి. ఆ క్షణం ఏందంటే దేవుడు అతనికి ఇచ్చిన కృప. దాని తర్వాత చూసుకున్నట్లయితే అతనికి అతనికి ఎన్నో అంటే అతని ద్వారా ఎన్నో సంఘాలని కట్టుకున్నాడు. ఎన్నో పత్రికలు రాయించాడు. ఎంతో అంటే ఎంతో మందిని అతను షెపర్డింగ్ చేశాడు. షెపర్డింగ్ చేశాడు, లాలన చేశాడు, పాలన చేశాడు. అనేకులైన శిష్యుల్ని అతను గ్యాదర్ చేసుకున్నాడు. చర్చెస్ బిల్డ్ చేశాడు. పత్రికలు రాసాడు. సో, నిజంగా అంటే ఆ యొక్క సమయాన అది శిక్షగా అతనికి లేదు గానీ, అతనికి అది ఎట్లుందంట కృపగా ఉందంట. ఆయన తర్వాత ఆయన ఎలాగా మారాడంటే హింసకుడుగా ఉన్న అతను అసంఘికుడుగా మారాడు. బోధకుడుగా మారాడు. క్రీస్తుకు క్రీస్తుకు అతని యొక్క అనుచరులకు, తను నమ్ముకున్న వారికి శత్రువుగా ఉన్న అతను ఒక సేవకుడుగా మారినాడు. అతను ఒకప్పుడు పాపిగా ఉన్న అతను అపోస్తలుడుగా, క్రీస్తు యొక్క శిష్యుడుగా, సేవకుడుగా మారినాడు. అలాగే ఇందాక చెప్పుకున్నట్లుగానే ఆయన అనేక సంఘాలు కట్టాడు. అనేక పత్రికలు రాసాడు. సో, దేవుడు మునుపటిలో అతడు క్రైస్తవుల్ని హింసించినప్పటికీ, ఎంతో శోధనలు పెట్టినప్పటికీ, ఆయన యొక్క కృపా కనికరం చేత అతనికి అతన్ని ఒక సాధనముగా దేవుడు అతను వాడుకుంటూ వస్తున్నాడు. అయినప్పటికీ పౌలుకు తన శరీరంలో ఒక ముల్లుంది. అది ఎందుకు అంటే తాను హెచ్చిప్పకుండగా నిమిత్తము దేవుడు అతన్ని నలగొట్టుటకు అతన్ని అప్పగించినాడు. ఆ ముల్లు విషయమై పౌలు ఏం చేశాడంట 3 సార్లు ప్రభువుని వేడుకున్నాడు. దానికి ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నాడు? 2 కొరింథీయులు 12:9లో నా కృప నీకు చాలును. నీ బలహీనతలయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. నిజంగా ఒకసారి మనం చూసుకుందాము. 2 కొరింథీ 12:9. 2 కొరింథీ 12:9. సో, ఇక్కడ చూసినట్లయితే 8వ వచనంలో సో, ప్రభువుని అక్కడ పౌలు వేడుకుంటున్నాడు. ముమ్మారు ప్రభువును ఆ యొక్క ముల్లుని తీసేయమని వేడుకుంటున్నాడు. అందుకు ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు, నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయనతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. సో, ఇక్కడ ఆయనకి ఆ యొక్క ముల్లు ఉంది. ఆ యొక్క ముల్లులో ఆ యొక్క బలహీనతలో కూడా క్రీస్తు యొక్క శక్తి పరిపూర్ణమగుచున్నది. పౌలు ఏం చెప్తున్నాడు? క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందు బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. సో, మనం ఒక ఉదాహరణ తీసుకుందాము. ఒక యవనస్తుని ఉదాహరణ తీసుకుందాము. అతను చిన్నప్పటి నుంచి తన లైఫ్ స్టైల్‌లో గాని, తన ఫిట్‌నెస్‌లో గాని, ఫ్రెండ్స్‌లో గాని అన్ని విషయాల్లో అతను అదొక స్ట్రెంగ్త్‌గా అని అనుకుంటున్నాడు. కానీ కొద్ది రోజుల తర్వాత చూసుకున్నట్లయితే అతనికి అది అలవాటైపోయి, అది రొటీన్ అయిపోయి తనకు ఒక ఎక్సైట్‌మెంట్ అనేది తగ్గిపోయేదిగా ఉంది. అతను ఆ యొక్క లోపల ఎంతగానో ఖాళీగా ఉన్నదని అతను తన యొక్క దాన్ని అనుభవిస్తున్నాడు. అంత మాత్రమే కాదు గానీ అతని యొక్క స్టడీస్ అన్నీ అయిపోయినాయి. నా లైఫ్ ఏదో కొద్దిగా వెల్తీగా ఉంది. నేను ఒక జాబ్ చూసుకుంటే నా లైఫ్ సెట్ అయిపోతది అని అతను అనుకున్నాడు. అంతా బాగా కష్టపడ్డాడు, బాగా చదువుకున్నాడు. జాబ్ వచ్చింది. సాలరీ కూడా బాగుంది. మంచి ఒక సాఫ్ట్‌వేర్ జాబ్‌లో చేసుకుంటున్నాడు. బాగా ఎర్న్ చేస్తున్నాడు. అది కూడా ఏమైంది? అది కూడా అతనికి రొటీన్‌గా అయిపోయింది. ఆ వర్క్ స్ట్రెస్ ఉంది. ఏదో ఎంప్టీనెస్ ఉంది. అసలు ఏంది జాబ్ సంపాదిస్తున్నా, డబ్బులు సంపాదిస్తున్నా. నాకైనా ఏంది స్ట్రెస్ ఏంది? ఏంది రొటీన్ లైఫ్ అయిపోయింది నాది. ఏ సాఫ్ట్‌వేర్ వచ్చినామా, పని చేసుకుంటున్నామా అన్నట్టుగా అతను ఒక వెల్తీ కలిగి ఉన్నాడు తన జీవితంలో. తర్వాత సరేలే జాబ్ వచ్చేసింది. డబ్బులు బాగానే సంపాదిస్తున్నాను. సరే ఇంగా మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ కంప్లీట్ అయితది అన్నట్టుగా అనుకున్నాడు. సరే పెళ్లి కూడా జరిగింది. కొద్ది రోజుల తర్వాత బానే ఉంది. అంతా బానే ఉంది. తర్వాత భార్యాభర్తల మధ్యల అతనికి తన భార్యకి మిస్‌అండర్‌స్టాండింగ్స్, ప్రెషర్స్, బాధ్యతలు అన్నీ వస్తున్నాయి. మళ్ళా అతను అదే యొక్క ఎంప్టీ అనే ఫీలింగ్‌ని కలిగి ఉంటున్నాడు. అలాగంగా తర్వాత మళ్ళీ సరే ఇప్పుడు మనం మ్యారేజ్ చేసుకున్నాము. సెటిల్ అవ్వాలి గదా! సెటిల్ అయితే లైఫ్ సెక్యూర్‌గా ఉంటదని చెప్పేసి డబ్బులు సంపాదించిన. డబ్బులతో ఇల్లు కొనుక్కున్నాడు. అసెట్స్ కొనుక్కున్నాడు. అంతా కొనుక్కున్నాడు. అంతా బాగానే ఉంది. కానీ అతనికి ఇంగా ఏముంది? వెలితి ఉంది. శాంతి లేదు. రెస్పాన్సిబిలిటీస్, మిస్‌అండర్‌స్టాండింగ్స్, ప్రెషర్, బాధ్యతలు, అనేక కుటుంబ సమస్యలు అన్నీ ఈఎంఐస్, లోన్స్ అన్నీ ఆటి వల్ల అతనికి ఏంటిదంట అంటే అతనికి శాంతి లేదు. ఆనందం లేదు. అతను ఇంగా, ఇంగా డబ్బులు సంపాదించుకోవాలని జెప్పేసి, ఇంకా నేను నాలెడ్జ్ పెంచుకుంటాను, నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటానని జెప్పేసి,
అతను ఎంతగానో బుక్స్ చదివినాడు, ఎంతగానో నాలెడ్జ్, విజ్డమ్ సంపాదించుకున్నాడు. అయినా అతనికి తన హృదయంలో ఒక ప్రశ్న ఉంది. ఏంది నేనింకా ఇన్ని సంపాదించుకున్నా, నా లైఫ్ అంతా కంప్లీట్ అయింది. ఇంగా ఎందుకు నా హృదయంలో ఇట్లా వెలితిగా ఉందని చెప్పి అతను క్వెషన్ ఏసుకున్నాడంట. కానీ అతను ఒక సహోదరుని ద్వారా ఒక మెసేజ్ విన్నప్పుడు ఈ యొక్క సందేశం విన్నాడంట. ఏమని అంటే, "నా కృప నీకు చాలును." అది మొదట అతను అర్థం చేసుకోలేదు కానీ, తర్వాత అతనికి ఆ యొక్క వెలిగింపొచ్చింది. దేవుని యొక్క వెలిగింపొచ్చింది. ఏంటిది అంటే, "నా కృప నీకు చాలునన్నది." అతను ఆ విషయానికి దేవుడు అదే పదే పదేగా గుర్తు తీసుకొస్తున్నాడు. తర్వాత అతని యొక్క లైఫ్ అంతా అతను ఒకసారి చూసుకున్నాడు. నిజంగా నా యవ్వనం చూసుకున్నా, నా స్ట్రెంత్ అనుకున్నా, నాకు అది సరిపోలేదు. నేను బాగా చదువుకున్నా, ఉద్యోగం సంపాదించుకున్నా, నాకది అది కూడా సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. పెళ్లి చేసుకున్నా, నాకు మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చినాయి. ప్రాబ్లమ్స్ అయితున్నాయి, సమస్యలొస్తున్నాయి, గొడవలయితున్నాయి. ఆస్తి సంపాదించుకున్నా, దానిలో గూడా నాకు ఏమి సమాధానం దొరకట్లేదు. జ్ఞానం సంపాదించుకున్నా, అనేక జ్ఞానం సంపాదించుకున్నా, విజయం సంపాదించుకున్నా, అనేక విషయాలు సంపాదించుకున్నా, అయినా గూడా నాకి ఆహ్, ఫుల్‌ఫిల్‌మెంట్ లేదు. కంప్లీట్‌నెస్ లేదు అని జెప్పేసి అనుకున్నాడు. నిజంగా ఆయన ఎప్పుడైతే ఆ యొక్క మెసేజ్‌ని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడో ఏంటి అంటే, "నా కృప నీకు చాలును." నిజంగా అతని యొక్క జీవితంలో అది వెంటనే మార్పు జరగలేదు కానీ, అతను ఆ యొక్క శాంతిని అతను తెలుసుకుంటున్నాడు. సంవేదిస్తున్నాడు చిన్న చిన్నగా. అతని జీవితానికి అర్థం వచ్చింది దానివల్ల. అంటే ఈ విషయాలు, ఈ బాహ్యమైన విషయాలు, ఔట్‌వర్డ్ విషయాలు, ఇది మన యొక్క లైఫ్ సైకిల్‌లో మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అనేక విషయాల్లో ఎన్నెన్నో ఎన్నెన్నో గందరగోళాలు. సో, పుట్టడము, చదువుకోవడము, అలాగే తర్వాత జాబ్ జేసుకోవడము, ఏదైనా ఆస్తులు సమకూర్చుకోవడము, పెళ్లి చేసుకోవడము, ఇంకా జ్ఞానం సంపాదించుకోవడము, లేదంటే అనేకుల చేత మనము ఆహ్, అంటే పొగిడించబడము. ఇవన్నీ విషయాలు అతనికి ఒక కంప్లీట్‌నెస్‌ని గాని, లేదంటే ఒక ఫుల్‌ఫిల్‌మెంట్‌ని గాని, ఒక సంపూర్ణతని గాని తీసుకురావట్లేదు గానీ, ఎప్పుడైతే ఆ యొక్క వ్యక్తి తన యొక్క స్నేహితుడి చేత యొక్క వాక్యం విన్నప్పుడు, "నా కృప నీకు చాలును" అన్నప్పుడు, నిజంగా వెంటనే అతనికి మార్పు రాలేదు గానీ, అతనికి మెల్లమెల్లగా యొక్క సంవేదనను, యొక్క శాంతి యొక్క సంవేదనను, సమాధానం యొక్క సంవేదన తను కలిగి ఉంటున్నాడు. అతని జీవితానికి నిజంగా క్రీస్తే అర్థం అని అతను గ్రహించుకున్నాడు. మెల్లమెల్లగా భయం తగ్గింది. ఆ సమస్యలు ఎదుర్కొనుటకు అతనికి శక్తొచ్చింది. ఇందాక మనం చూసుకున్నాం గదా! నా ఇక్కడ 12:9 చూసుకున్నట్లయితే, "నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను." సో, పౌలుకు మాత్రమే కాదు గానీ, ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్న యవనస్తుడికి మాత్రమే కాదు గానీ, సో, మనకు గూడా అనేక విషయాలున్నాయి. ఈ యొక్క జీవితం అనే చక్రంలో గూడా మనం గూడా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎన్నో ఎన్నో గందరగోళాలు, అనేకమైన విషయాలుంటాయి. మనం ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నా, ఏమి కలిగి ఉన్నా, మనం ఖచ్చితంగా వెలితిని కలిగి ఉంటాము. మన అది ఇంకొకటి చెప్పాలంటే, అసలు దేవుడు మానవుణ్ణి ఎందుకు చేసుకున్నాడు అంటే, కేవలం క్రీస్తుని కలిగి ఉండడం మాత్రమే. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటిది అంటే, క్రీస్తుని కలిగి ఉండడము. మనకి ఆదికాండం 1:26లో ఏముంటదంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులని చేయుదుము అన్నది. అలా ఎవరి స్వరూపంలో చేస్తున్నాడంటే, క్రీస్తు స్వరూపంలో చేసుకున్నాడు. ఎందుకంటే, ఆయన అంటే మన స్వరూపంలో చేయబడ్డాము. తర్వాత మనము అంటే ఆదాం, హవ్వ పతనమయ్యారు. అంతా ఓకే. కానీ ఆయన యొక్క కృప చేత మనం మళ్ళా విశ్వాసంలో రక్షించబడ్డాము కాబట్టి, సో, మన లైఫ్‌లో ఫుల్‌ఫిల్‌మెంట్, కంప్లీట్‌నెస్, ఒక సంపూర్ణత ఏంటిది అంటే, ఏదో ఆస్తులు సంపాదించుకోవడం కాదు గానీ, లేదా జ్ఞానం సంపాదించుకోవడం గానీ, అందం గానీ, ఇంగా అనేక విషయాలు, జాబ్ గానీ, అసెట్స్ గానీ, ఆస్తులు గానీ, ఇవేవి మన యొక్క ఫుల్‌ఫిల్‌మెంట్, మనము ఒక ఘటముగా, ఒక పాత్రగా ఉన్నప్పుడు, మన యొక్క ఫుల్‌ఫిల్‌మెంట్, మన యొక్క సంపూర్ణత, సమస్తము ఎవరై ఉండాలి అంటే క్రీస్తు మాత్రమే ఉండాలి. అప్పుడే మన జీవితానికి నిజమైన సమాధానం, శాంతి. ఒక బాటిల్‌ని ఉదాహరణగా తీసుకుంటే, ఆ యొక్క బాటిల్ ఏం కలిగి ఉండాలి అంటే, వాటర్‌ని కలిగి ఉండాలి. లేదంటే ఒక కూల్ డ్రింక్ తీసుకుంటే, ఒక కూల్ డ్రింక్‌లో ఆ యొక్క లిక్విడ్‌ని కలిగి ఉండాలి. సో, మానవుని యొక్క ఉద్దేశ్యం ఏంటిది అంటే, క్రీస్తుని కలిగి ఉండడమే, క్రీస్తు చేత నింపబడడమే, క్రీస్తుని వ్యక్తపరచడమే. అదే దేవుని ముఖ్య ఉద్దేశ్యం అదే. అందుకే దేవుడు మనలను జగత్తు పునాదులు వేయబడక మునుపే క్రీస్తు ప్రేమలో మనల్ని ఏర్పరచుకున్నాడు. అది ఎక్కడుంటుందంటే ఎఫెసీ 1:4, 5లో ఉంటుంది.
క్రీస్తు ప్రేమలో మనల్ని ఏర్పరచుకున్నాడు. సో, మనం మనము విశ్వాసంలోకి వచ్చాము అంతా ఓకే. మనం ఇంకా మన జీవితాల్లో మనము సరి చూసుకోవాలా. మనందరం. నిజంగా మన జాబ్ విషయంలలో నిజంగా మనం దేవుడిని ప్రభువా నాకిది ఈ జాబ్ వద్దు. నాకు ఈ సాలరీ సరిపోవట్లేదు. నాకు ఇంకో జాబ్ చూపించు. తండ్రి ప్రభువా నాకు ఈ మ్యారేజ్ విషయంలో నాకు మ్యారేజ్ అవ్వట్లేదు. ఒకవేళ మ్యారేజ్ అయితే నాకు గొడవలైతున్నాయి. నా భార్యతో, నా భర్తతో. ప్రభువా ఈ యొక్క పరిస్థితి నుండి నన్ను విడిపించు. హెల్త్ విషయంలో ప్రభువా యొక్క హెల్త్ నుంచి నన్ను విడిపించు. లేదంటే ఫ్యూచర్ విషయంలో మనకు ఆస్తులు మనం ఏం సంపాదించుకోలేదా? ప్రభువా ఈ యొక్క ఫ్యూచర్ నుంచి నన్ను విడిపించు. కానీ దేవుడేం చెప్తున్నాడు పౌలుతో, నా కృప నీకు చాలును. మనము ప్రపంచంలో ఎన్ని విషయాలతో నింపబడినా మనకు ఫుల్‌ఫిల్‌మెంట్ సంపూర్ణత కలగదు. వాటిల యొక్క ముఖ్య ఉద్దేశ్యము అది ఎందుకు చేయబడింది అంటే, కేవలం వాటర్‌ని కలిగి ఉండడం మాత్రమే. మన పాత్రలు ఎందుకు చేయబడ్డాయి ఈ భూమి మీద అంటే, కేవలము దేవుని చేత నింపబడడం, దేవుడిని వ్యక్తపరచడం, మనం సజీవ సాక్షులుగా ఉండడం, అనేకులకు మనము క్రీస్తును పోలి నడుచుకున్నట్టుగా మనం చూపించడం సాక్షులుగా. ఇదే నిజంగా మన యొక్క ఫుల్‌ఫిల్‌మెంట్, మన యొక్క సంపూర్ణత. నిజంగా మన యవ్వనము తాత్కాలికము, మన అందం తాత్కాలికము, డబ్బు తాత్కాలికము, జ్ఞానం కూడా తాత్కాలికము. సమస్తము తాత్కాలికమే గాని, కేవలం దేవుని కృప మాత్రమే శాశ్వతం. ఆయన కృప మనం అనుదినం అడుగుతునే వారిగా ఉండాలి. ప్రభువా నీ కృప నాకు చాలు ప్రభువా. ఇంకోటి మనము బెనడిక్షన్‌లో మనం ప్రార్థిస్తాం గదండీ! మనం బెనడిక్షన్‌లో ఏం ప్రార్థిస్తాం? ఆశీర్వచనంలో క్రీస్తు కృప. దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు కృప. ఇక్కడ కృప అంటే ఎవరో కాదు గాని స్వయాన క్రీస్తే. ఒక రకంగా చెప్పాలంటే క్రీస్తనే అది కృప. ఒక సినోనిమ్ అనుకోవచ్చు, ఒక అర్థం అనుకోవచ్చు, ఒక నానార్థం అనుకోవచ్చు, లేదంటే ఒక ప్రతిపదార్థం అనుకోవచ్చు. కృప. దేవుడు ఎలాగైతే ప్రేమ స్వరూపైన అంటే అలాగే క్రీస్తు ఎవరు అంటే కృప. మనం బెనడిక్షన్‌లో చెప్తాం గదండీ! అట్లనే. సో, మనం ఫుల్‌ఫిల్‌మెంట్ సంపూర్ణత లేదంటే మన కంప్లీట్‌నెస్ ఏదై ఉండాలంటే ఈ బాహ్యమైన విషయాలు లేదా ఈ ఔట్‌వర్డ్ ఈ ఎర్త్‌లీ థింగ్స్ గాదు గానీ వి హావ్ టు సెర్చ్ హెవెన్‌లీ థింగ్స్. హెవెన్‌లీ థింగ్ ఏందంటే మనము ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడగాలి. ప్రభువా మీరు మాకు కృపగా ఉండండి నాకది చాలు. మన బలహీనతలో ఉన్నప్పుడు దేవుని శక్తి పరిపూర్ణం అవ్వాలి గాబట్టి ప్రభువా నువ్వు నాకు కృపగా ఉండు అని మనము అనుదినము ఈ విషయం అడగాలి. మనం ఏదో ప్రభువా మనము ఈ పరిస్థితి నుండి నన్ను విడిపించు, ఆ పరిస్థితి నుండి నన్ను విడిపించు, ఈ అనారోగ్యం నుండి నన్ను విడిపించు కాదు గానీ, ఎలా అయితే పౌలుకి ముల్లు ఉన్నప్పుడు ముమ్మారు ప్రార్థించి నన్ను ఈ యొక్క పరిస్థితి నుండి నన్ను విడిపించు అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు. నా కృప నీకు చాలును. సో, మనకేం కావాలంట? మనకు దేవుని కృప ఒక్కటి చాలు. ఈ బాహ్యమైన విషయాలన్నీ తాత్కాలికమే. ఆహ్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సొలొమోన్ రాస్తాడు గదండీ! వ్యర్థమే ఆకాశంలో భూమి మీద ఉన్న సమస్తము వ్యర్థమే. ఈ అన్ని విషయాలు వ్యర్థమే అండి. మనం ఎన్ని కలిగి ఉన్నా, ఏ చేత నింపబడినా మన ఫుల్‌ఫిల్‌మెంట్ అది కంప్లీట్ కాదు. మన సంపూర్ణత కాదు. ఎలాగైతే ఇందాక చెప్పుకున్నట్లు ఒక ముఖ్య ఉద్దేశ్యం ఏంటిది? వాటర్‌ని కలిగి ఉండడం మాత్రమే. మన యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటిదంటే క్రీస్తుని కలిగి ఉండడం మాత్రమే. మనకు క్రీస్తు యొక్క కృప ఉంటే చాలు. సో, మన అనుదిన జీవితాల్లో మనందరము దేవుడిని అడగాల. పరిస్థితుల నుంచి మనల్ని విడిపించి అడగొద్దు కానీ, ప్రభువా నీకు కృప నాకు చాలు. నీ యొక్క కృప ఉంటే నాకు చాలు అని మనము మన యొక్క ప్రతి ఒక్క పరిస్థితిలో అది ఏదైనా సరే హెల్త్ విషయంలో, మ్యారేజ్ విషయంలో, జాబ్ విషయంలో, అసెట్స్ విషయంలో, లేదంటే ఇంట్లో గొడవల విషయం, ఇంట్లో ఏదన్నా ఆర్థిక విషయాల్లో అనేక విషయాలు ఏవైనప్పటికీ కూడా మనము దేవుని కృప మాత్రమే అడగాలి. మన బలహీనతల యందు ఆయన యొక్క శక్తి పరిపూర్ణం అవ్వాలి. సో, ఇది మనము నిజంగా మన అనుదిన జీవితంలో ప్రభువుని అడుగుతూ రావాలి. ప్రభువా మీరు నాకు కృపగా ఉండండి. మీ కృప ఉంటే నాకు చాలు. నాకు ఏ విషయం అవసరం లేదు. మనం మన అనుదిన జీవితాల్లో మనం గోజాడాలి. మనం ప్రార్థనలో గూడా మనం దేవుని అడుగుతూ ఉండాలి. ప్రభువా నీ యొక్క కృప నాకు చాలు ప్రభువా. ముఖ్యంగా ఈ యొక్క కృపని మనం అందరము వెతికే వారిగా ఉండాలి. మనం కనుగొనాలి. మన సంపూర్ణత ఏంటిది అంటే కేవలము దేవుని కృపను కలిగి ఉండడం మాత్రమే. దేవుడి యొక్క చిన్న మాటని దీవించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.